అవకాశము లేదు. ఎందుకంటే ఆయన మహిమ కోటి సూర్యకాంతుల కంటే మించిన మహిమ, కోటి సూర్యకాంతుల కంటే మించిన మహిమ. చూస్తేనే కాలిపోతారు. అంతటి మహాతేజస్సుతో ఉన్న దేవుడే తగ్గించుకుని లోకమునకు వచ్చారు కనుక ఆయనను బంధించగలిగారు. తగ్గించుకుని వచ్చారు కనుక ఆయన ముఖం మీద ఉమ్ములు వేయగలిగారు. తగ్గించుకునే వచ్చారు కనుక ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టగలిగారు. తగ్గించుకుని వచ్చారు కనుక ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టగలిగారు. ఆయన తగ్గించుకుని వచ్చారు కనుక సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందడానికి తగ్గించుకున్నాడు. అయితే ఈ సిలువ ధ్యానము చేయించున్న మనము భక్తులు పాడుచున్నట్లుగా నీ సిలువను చూచి నాలో ఉన్న గర్వమును అణుచుకుంటానయ్యా. గర్వించడానికి నేనే పాటివాడు. ఏమున్నది నాలో గర్వించుట కొరకు? మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడనా, మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడనా, ఆస్తి నష్టంబు గానించి గర్వంబునంగ ద్రోకుదు. మహాత్ముడమైన నీవే, మహా ఉన్నతమైన మీరే విచిత్రమైన శిలువ శ్రమను పొందారు. మీ శ్రమ ఒక విచిత్రము. ఈ లోకములో ఏ మానవుడు పొందని శ్రమ పొందాము. నీ శిలువను చూచినప్పుడు నాలో ఉన్న గర్వమును అణుచుకుంటానయ్యా అంటున్నాడు భక్తుడు. దేనిని బట్టి గర్వించుచున్నప్పటికీ శిలువ ఎత్తుకు రాగానే అంత అణుచుకోవాలి, అనగద్రొక్కి వేయాలి. ఆయన ఎదుట మనమే పాటి వారు. మనకున్నవన్నీ ఆస్తిని కూడా నష్టముగా ఎంచుకుంటానంటున్నాడు భక్తుడు. ఏది మనకు గొప్ప కాదు. దేనిని బట్టి గర్వించక ఆ సిలువను చూస్తూ ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నారు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అన్న ప్రభువే సాత్వికుడుగానే కనబడుతున్నారు సిలువలో, దీనుడుగానే కనబడుతున్నారు సిలువలో. తను తాను తగ్గించుకొని కనబడుచున్నారు. సిలువ ధ్యానము చేయించున్న నీవు నేను తగ్గించుకున్నాను. చేతులెత్తి అయ్యా, నేనే పాటి వాడను, ఏ పాటి దానను. నీ సిలువ ముందు నా జీవితం ఏ పాటయ్యా, నా బ్రతుకు ఏ పాటయ్యా, నాకున్నవి ఏ పాటయ్యా. నీ సిలువే, నీ సిలువే, నీ సిలువ త్యాగమునకు నాలో ఉన్నది ఏది గొప్పది కాదు. నా భక్తి గొప్పది కాదు, నా విశ్వాసము గొప్పది కాదు, నేను నీకు ఇచ్చేది గొప్పది కాదు, నేను నీ సన్నిధిలో గడిపేది గొప్పది కాదు. ఏ పాటి వాడనయ్యా, ఏమి ఇవ్వగలను? భక్తులు అంటున్నారు, లోకముని అర్పించిన, లోకముని అర్పించిన అయోగ్యమైన
ఈవియౌ లోకమునే నర్పించిన అయోగ్యమైన ఈవియౌ వింతైన యేసు ప్రేమకై నయావ జీవ మీతును వింతైన యేసు ప్రేమకు నయావ జీవ మీతును లోకముని అర్పించిన నీ శిలువ ముందు ఈ లోకమంతా అర్పించిన లోకములో ఉన్న వెండి బంగారము లోకములో ఉన్న సమస్తము నీ దగ్గర అర్పించిన నీ ప్రేమకు తూగలేవయ్యా. సాటి రావు నాయనా, సాటి రావు నాయనా. నీ ప్రేమకు ఏమివ్వగలను? ఈ వింతైన నీ శిలువ ప్రేమకు ఏమివ్వగలను? నా యొక్క యావ జీవితాన్ని నీకు ఇచ్చి వేస్తున్నాను. అంగీకరించండి. ఈ దీన జీవితాన్ని, ఈ పనికిరాని జీవితాన్ని, ఈ పాపపు జీవితాన్ని, ఈ అయోగ్యమైన జీవితాన్ని, ఏ యోగ్యత లేని ఈ జీవితమును నీ శిలువకు అర్పించుచున్నాను, నీ త్యాగమునకు అర్పించుచున్నాను. చేతులెత్తి అందరూ దేవునికి అర్పణ చేసుకోవాలి. సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుకొనుడని వ్రాయబడినట్లుగా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నీ ప్రాణమును నాకు అర్పించావు. నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించిన ఓ యేసు, నా జీవితాన్ని నీకు అర్పిస్తానయ్యా. నీ ప్రేమకు, గొప్ప ప్రేమకు, గొప్ప ప్రేమకు వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. అందరూ పాడదాం. వెండి బంగారాల నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా గట్టిగా చెప్పలు కొడదాం. యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ. హల్లెలూయా ఆనందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ.
అయినది. నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా వింతైనది. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ, నాకు బదులు మరణించిన ప్రేమ, జీవము నాకు సగే ప్రేమ, నాకు బదులు మరణించిన ప్రేమ, స్తోత్రం, జీవము నాకు సగే ప్రేమ, నాకు బదులు మరణించిన ప్రేమ, జీవము నాకు సగే ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే, వెండి బంగారాల కన్నా వింతైనది. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా స్తుతి. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా వింతైనది. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, 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 యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా, మహదానందమే, హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నీ ప్రేమ ఈ లోకములో ఏది అర్పించినా, లోకముని అర్పించినా సరిపోదు. వెండి కంటే బంగారము కంటే విలువైనది నీ ప్రేమ. అందుకే నన్ను ప్రేమించిన, నిన్ను ప్రేమించే మనస్సు నాకు ఇవ్వయ్యా. భక్తులు పాడుచు అంటున్నారు, నీ సిల్వా గాక ఓ దేవా, దేని ప్రేమించ నీయాకు. నీ సిలువగాక ఈ లోకములో దేనిని ప్రేమించకుండా నీ సిలువనే ప్రేమించే మనస్సు నాకు దయచేయండి అయ్యా అని చేతులెత్తి వేలాడినా నిన్ను ప్రేమించే మనస్సు నీ సిల్వగాక ఓ దేవా, దేని ప్రేమించ నీయాకు. నన్నావరించు సర్వము నీ సిల్వకై త్యాజింతు. నన్నేదైతే ఆకర్షిస్తుందో నీ సిలువ కొరకై వాటిని త్యాగం చేస్తానయ్యా. ఈ లోకమును ప్రేమించక, లోకాశలను ప్రేమించక ఇంతవరకు నీ సిలువ కంటే దేనినో ఎక్కువ అనుకున్నానయ్యా. కొందరు డబ్బునే ఎక్కువ అనుకుంటున్నారు, వారికి ఆస్తినే ఎక్కువ అనుకుంటున్నారు, వారికి ఉన్న పిల్లలనే ఎక్కువ అనుకుంటున్నారు, వారి భర్తను ఎక్కువ అనుకుంటున్నారు, భార్యను ఎక్కువగా అనుకుంటున్నారు. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది మనకు దక్కదు. అందుకే మొదటి స్థానము ఆయనకి, వేలాడిన యేసయ్యకి సమర్పణ చేయొచ్చు. నీ సిలువగాక
దేనిని ప్రేమించక కడవరకు నన్ను ప్రేమించిన యేసు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు, నా కొరకు చనిపోయిన యేసు, నా కొరకు తిరిగి లేచిన యేసు, నేను రేపో నన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోవచ్చున్న నా ప్రభువా, నీ సిలువగాక, నీ సిలువగాక దేనిని ప్రేమించనయ్యా, దేనిని ప్రేమించనయ్యా. నన్ను ఎన్నో ఆవరించి ఆకర్షించినా కూడా నీ సిలువే, నీ సిలువే, వేలాడిన నీవే, 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 నీవే. దేవా మీకు స్తోత్రములు. చేతులెత్తి అందరూ ప్రభువును స్తుతిద్దాం. ఆయన సిలువను బట్టి ఆయనకు స్తోత్రములు. దేవా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తుతి, స్తుతి, స్తోత్రములు. నా కొరకు ఈ లోకమునకు నరుడుగా వచ్చిన ప్రభువా స్తోత్రములు. నా కొరకు శ్రమ పొందిన, సిలువ వేయబడిన, రక్తము కార్చిన దేవా స్తోత్రములు, స్తోత్రములు. నా కొరకు సిలువలో ప్రాణముని అర్పించిన యేసయ్యా స్తోత్రములు, స్తోత్రములు. తండ్రివైన తండ్రి, కుమారుడవైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రములు, 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 స్తుతి. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు. కళ్ళు తెరవద్దు, మోకాళ్ళు దిగవద్దు. మౌనముగా దేవుని వైపు చూద్దాం.